ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? గడిచిన రాత్రంతా ఆయన కృపారెక్కల కింద భద్రపరుచుకొని కాపాడి మరొక దినం ఇచ్చిన ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. 7 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని కృప కోసం నిత్యం కనిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందుతాడు. ఆజ్ఞ వలన ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము నొందును అంటున్నాడు. ఆజ్ఞ, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకు. ఏది పాపమో ఆ పాపం జోలికి వెళ్ళొద్దని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. దినమునకు ముమ్మార్లు నా సన్నిధిలో ప్రార్థన చేయమని దేవుడు ఒక మాట చెబుతున్నాడు. దినమునకు ముమ్మార్లు నా సన్నిధిలో ప్రార్థన చేయమని దేవుడు మాట చెబుతున్నాడు. దినమునకు 24 గంటలుంటే దేవుడు 2 గంటల 40 నిమిషాలు నాకు ఇవ్వమని దేవుడు చెప్పాడు. అయితే మనిషి దేవుని కలుసుకోవటమే ఈ కంప్యూటర్ కాలంలో కష్టమైపోయినది. దేవుని ప్రార్థించడం, దేవుని స్తుతించటము కష్టమైపోయింది. అందుకే ఆయన ఆజ్ఞను అతిక్రమించటం పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏదో పాపం చేసినంత మాత్రం కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. బైబిల్ చదవకపోవడం కూడా పాపమే. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా నీ సొంత ఆలోచనల ప్రకారము నీ సొంత కోరికలు నెరవేర్చుకున్నట్టు కూడా పాపమే. ఇది ఆయన కృప. ఈ దినం బ్రతికున్నామంటే ఆయన కృప. ఈ దినం సజీవంగా ఉన్నామంటే ఆయన దయ. ఆయన కృపను, ఆయన దయను పొందుకున్న మనము ఆయన కృతజ్ఞతలు చెల్లించుట మన బాధ్యత. ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు స్తోత్రం చెల్లించడం మన బాధ్యత ఉన్నది. కనుక మనం మరిచిపోకుండా ఆజ్ఞను అతిక్రమం చేయకుండా ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కృపకు, ఆయన దయకు మనం పాత్రలమై ఉండాలి. దేవుడు చెబుతున్నాడు, మీకోసం నా ప్రాణం ఇచ్చాను, మీకోసం నా సమయం ఇచ్చాను, మీకోసం సమస్తం ఇచ్చాను, నా కోసం మీరు ఏం చేస్తున్నారని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ యాత్రిక కాలంలో దినమంతా పరుగులు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తారని చెప్పేసి దేవుడు చెప్పాడు. కనుక ఇకనైనా మేలుకొని ఆజ్ఞను అతిక్రమించే వారిగా కాకుండా ఆజ్ఞను పాటించి ఆయన కృపను పొందుకునే వారిగా మనం ఉండాలని యేసు నామములో నేను కోరుకుంటున్నాను.